బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. బంగారం ధరలు మళ్లీ బగ్గుమంటున్నాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో 22 క్యారెట్ల తులం బంగారం ధరలు 79,900కు చేరుకున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 87,160కి చేరింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. వెండి ధరలు కూడా భారీగానే పెరుగుతున్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై ₹1,000 పెరిగి 1,08,000 వద్ద స్థిరపడింది. పెరుగుతున్న గోల్డ్ రేట్స్ కు సంబంధించి మనకు వివరాలు అందించేందుకు మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎక్కడి వరకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటారు? ఓవరాల్ గా మార్కెట్ల ప్రభావం బంగారంపై ఎంతవరకు పడుతుంది అనుకోవచ్చు? ఆయన క్లారిటీగా లేదు కదా. ఇప్పుడు టరీఫ్లు ఏను అనట్లేదు. మనకి ఇండియాకి తగ్గిస్తానో లేదా ఫేవర్ గా ఉన్నట్టు అంత ఏం మనకేం కనపడలేదు. సో అంటే ఆయన రిలేషన్, వాళ్ళిద్దరు రిలేషన్ అయితే బాగుంది, కానీ అవుట్పుట్ మన ఇండియాను ఇది రిలేషన్స్ యూఎస్ కి ఆయన కరెక్ట్ గానే ఆయన వేలో మాగా మేక్ ఇండియా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాగే ఉన్నాడు. కానీ మన ప్రైమ్ మినిస్టర్ ఏమో మేక్ ఇండియా గ్రేట్ అగైన్ ఎవరికి వాళ్ళు చూపించారు అంతే. అంటే ఆయన పవర్ ఆయన చూపించుకున్నాడు, ఈయన పవర్ ఈయన చూపించారు. కానీ ఆ రిలేషన్స్ ముందుకొచ్చి ఇవన్నీ సాల్వ్ అవుతాయా అనేది కొంచెం మార్కెట్ కి కొంచెం డౌట్ ఉంది. కాబట్టి మార్కెట్ పడింది. మార్కెట్ పడితే ఆటోమేటిక్ గా ఎసెట్ క్లాస్ అనేది గోల్డ్ కొంచెం పెరుగుతుంది. కాబట్టి గోల్డ్ యాక్చువల్ గా తగ్గాలి ఈ టైంలో. సిల్వర్ బైలో ఉంది. సిల్వర్ దాదాపుగా 98,000 దాకా వచ్చిందండి. అది ఇవాళ 1 lakh వరకు వచ్చేసిందండి. అవునండి. హలో సార్ 1 lakh వరకు వచ్చే అవకాశం ఉంది. సో గోల్డ్ కొంచెం ఇన్స్టెంట్ గా ఇవాళ పెద్ద పెరగలేదు. సిల్వర్ పెరిగినట్టు గోల్డ్ పెరగలేదు. 400-500 పెరిగింది. కానీ క్లారిటీ లేదు కాబట్టి కొంచెం ఈ ఈక్విటీ మార్కెట్ డౌన్ అయింది కాబట్టి దానికి కొంచెం పాజిటివ్ వచ్చింది. యాక్చువల్ గా అయితే గోల్డ్ డౌన్ అండి ఇప్పుడు కొంచెం తర్వాత. కానీ సిల్వర్ అయితే బైలో ఉంది. స్ట్రాటజీ అయితే సిల్వర్ బై, గోల్డ్ సెల్ యాక్చువల్ గా. సో ఆయన క్లారిటీ లేదు కాబట్టి రెండు బైలోనే ఉన్నాయి. సార్ చూస్తున్నాం, అంటే ఒకవైపు మార్కెట్లు కూడా పడిపోతున్నాయి. అంటే స్టాక్స్ బాగా డౌన్ అవుతుండటం వల్ల కూడా గోల్డ్ కి డిమాండ్ పెరుగుతుందని అనుకోవచ్చు. అంటే గోల్డ్స్ లో పెట్టుబడి ఎక్కువగా పెడుతున్నారని భావించవచ్చు అంటారా? అంటే ఆర్బీఐ కూడా కొంటున్నారు కదండి, అన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా కొంటున్నారు కదా. మెయిన్ మనం కూడా 72.6 టన్స్ కొన్నాం మనం రీసెంట్ లాస్ట్ వీక్. సో మనమే కాదు, వరల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం గోల్డ్ కొంటున్నాయి, అక్రూడ్ చేస్తున్నాయి. ఎందుకంటే ఆపత్కాలం ముందు అది సేవ్ చేస్తుందనే ఉద్దేశంతో మన పివి నరసింహారావు గారి పాలసీ అందరికీ అంటపట్టినట్టుంది. అందుకని అందరు గోల్డ్ ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇమీడియట్ క్యాష్ కదా. ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ కంట్రీకి బయటపడాలంటే ఇమీడియట్ క్యాష్ కాబట్టి గోల్డ్ అక్రూడ్ చేస్తున్నారు. దానివల్ల పెరుగుతోంది. సో డెఫినెట్ గా వాళ్ళు యుఎస్ ఇన్ఫ్లేషన్ నిన్న అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ వచ్చింది. ఎక్స్పెక్టెడ్ దానికంటే కొంచెం ఎక్కువ వచ్చింది. సో అందుకని యుఎస్ మార్కెట్ కొంచెం ఇదిలో ఉంది. మనం ఏమో ఆటోమేటిక్ గా మనకి ఏమి ఇంకా ఎఫ్ఐఎస్ క్లారిటీ లేదు. వాళ్ళు నిన్న కూడా అమ్మారు, కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు. వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వట్లేదు. అది గవర్నమెంట్ అది తీసుకుంటే కానీ వాళ్ళు ఎల్టీసీ తీసేయటం, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తీసేయటం కానీ, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ తీసేయటం కానీ ఏదో ఒకటి వాళ్ళు అడుగుతున్నట్టున్నారు. అది చేస్తే కానీ వాళ్ళు శాంతించలేమో. మెయిన్ మనకి $1 million క్వశ్చన్ ఒకటే, ఎఫ్ఐఏకి ఎప్పుడు రిటర్న్ అవుతారు? రైట్. థ్యాంక్ యూ ప్రభు గారు. బంగారం ధరలు మళ్లీ బగ్గుమంటున్నాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు పరుగులు పెట్టేస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో 22 క్యారెట్ల తులం బంగారం ధరలు 79,900కు చేరిపోయాయి. 24 క్యారెట్ల బంగారం ధర 87,160ని తాకింది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. వెండి ధరలు కూడా అమాంతం పెరిగిపోతున్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై ₹1,000 పెరిగి 1,08,000 వద్ద స్థిరపడింది. రైట్. ఇక పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు హెచ్ఎంటీవీ బిజినెస్ ఎడిటర్ మురళి గారు సిద్ధంగా ఉన్నారు. మురళి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వంశీ. సార్ చూస్తున్నాం ఒక్కసారిగా వెండి, బంగారం ధరలు రెండు కూడా బగ్గుమంటూ ఉన్నాయి. సామాన్యుడు కొనలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎన్ని రోజుల వరకు ఈ పెరుగుదల కనిపించవచ్చు అంటారు? ఓవరాల్ గా ఏం చెప్తారు?
వంశీ, స్వర్ణం చూసుకుంటే ఇప్పుడు సామాన్యుడికి దూరం అయిందని చెప్పాలి. నిన్న ఈ రోజుతో పోలిస్తే దాదాపు 300 భారమైంది బంగారం. ఎట్లయితే MCXలో మల్టీ కమాడిటీ ఎక్స్చేంజ్లో 350 పెరిగింది, పెరిగేసి నియర్ దాదాపు 87,000కి చేరింది. అట్లాగే చూస్తే ఈ మధ్య టారిఫ్ వార్ ఏదైతే ఉందో ట్రంప్ తెరలేపాడు. ఈ ట్రేడ్ వార్గా మారి ప్రపంచవ్యాప్తంగా కమాడిటీస్ ధరలు బగ్గుమన్నాయి. దానిలో భాగంగానే స్టాక్ మార్కెట్స్ కుదేలవడము, అట్లాగే బులియన్ మార్కెట్ అనేది పుంజుకోవడం అయితే మనం చూస్తున్నాము. దీనికి తోడు రాబోయే పెళ్లిళ్ల సీజన్ ముందు భారీ ఎత్తున బంగారం ధరలు పెరగడం మాత్రము సామాన్యుని ఆందోళనకు గురి చేస్తూ ఉంది. ఇదేదైతే ఉందో మరోవైపు కరెన్సీ కూడా బలహీనపడటం. రూపాయి చూస్తే ఈరోజు 80 పైసాకి దాదాపు చేరుకున్న విషయం చూసాము. దీంతో డాలర్ స్ట్రెంగ్తన్ అవ్వడము, రూపీ వీక్ అవ్వడము, దీనివల్ల కూడా బంగారం భారం అయిందని చెప్పొచ్చు. వంశీ, రైట్, థ్యాంక్ యూ మురళి. బంగారం ధరలు మళ్లీ బగ్గుమంటున్నాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు పరుగులు పెట్టేస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర 79,900కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర 87,160కు చేరుకుంది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. వెండి ధరలు కూడా అమాంతం పెరిగేస్తున్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై అమాంతం 1,000 రూపాయలు పెరిగి 1,08,000 వద్ద కొనసాగుతోంది.